నమస్తే అండి. శ్రీమాత్రే నమః. నా ఫస్ట్ పోస్ట్ సెకండ్ పోస్ట్ రెండు చూశారు కదండి. ఇది మూడవదండి. ఈ మూడవది వచ్చేసరికి జాఫ్నా అనే ఊళ్ళో మేము సైట్ సీయింగ్ చూడటానికని బయలుదేరాము. అందులో భాగంగా షాపింగ్ అండి. షాపింగ్ లేనిదే ఏది ఉండదు కదండి. ఇటు దేశంలో కానీ అటు విదేశాల్లో కానీ ఏదైనా షాపింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ షాపింగ్లో భాగంగా ఇక్కడికి మేము క్రాఫ్టానికి వచ్చామండి. ఇది చాలా బాగుందండి. చాలా పెద్ద స్టోరు. అన్ని చెక్కతో చేసిన క్రాఫ్ట్స్, తర్వాత పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. కళ్ళతో చూసి ఆనందించడానికి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మనం శ్రీలంకలో ఉన్నాం. ఇక్కడి నుంచి కొని తీసుకెళ్లాలన్నా మన వల్ల కాదు. అక్కడ ఉన్న కరెన్సీకి మన దానికి చాలా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. కానీ ఒకసారి కళ్ళతో చూసి ఆనందించడానికి మాత్రం ఇవి చాలా బాగున్నాయి. అద్దాలు కానీ, మిర్రర్ వర్క్స్ కానీ, తర్వాత డైనింగ్ టేబుల్స్, చైర్స్ అట్లాంటివి చాలా బాగున్నాయండి చూడటానికి. ఇవన్నీ మా వాళ్ళంతా తీక్షణంగా చూస్తున్నారు. మా అంకుల్ అయితే రేట్ చూస్తున్నారండి దాని మీద. ఆ రేట్ ఎంత ఉంది అని చూడటం జరుగుతుంది. మామూలుగా లేదండి రేటు కూడా. కానీ చాలా అందంగా ఉంది. ఆ చెక్కటానికే మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఇవన్నీ చూడటం కోసమే మేము మా బ్యాచ్ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సోఫా సెట్ అండి, ఉయ్యాళ్ళు ఉన్నాయి, సోఫా సెట్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. అట్లా ఒకటి కాదండి, అన్ని రకాల ఇక్కడ ఉన్నాయి. జ్యువెలరీ బాక్సెస్ అని, బుద్ధిస్ట్ సంబంధించినవి. ఇక్కడ చాలా వరకు ఏనుగులు విపరీతంగా ఉన్నాయండి. ఆ ఏనుగుల్ని ఎన్ని ఏనుగులు అన్నమాట. రకరకాల ఏనుగులు, గుర్రాలు అట్లా చాలా ఉన్నాయండి. ఒకసారి ఇవన్నీ చూడండి మీరు కూడాను. చెప్పాను కదా, మా వాళ్ళంతా కూడా చాలా తీక్షణంగా ఎంత ఉంది ఏంటి అనేది రేట్లు చూస్తున్నారు. ఇవి జ్యువెలరీ బాక్స్ అని చెప్పారు. కొంతమంది బొట్టుబెట్లు అన్నారు. ఏదైతే ఏమైంది చూస్తున్నారు. మా ఆంటీ రేట్ చూసింది, ఒక రేంజ్లో ఉంది అని చెప్పారు. సైలెంట్గా అక్కడ పెట్టేయడం జరిగింది. వీళ్ళంతా మాతో పాటు వచ్చిన బ్యాచ్ అండి. అందరం చూస్తున్నాము. జాఫ్నా అండి ఊర్లో, అక్కడ చూడటం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఆ ప్లేస్. మనం శ్రీలంకలో ఉన్నామా అన్నట్టు అనిపించిందండి. అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. టీపాయ్ లాగా అండి, చూసారా ఏనుగులు కింద వచ్చి పైన. ఏనుగులు కూడా చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి. ఇందాడే మీకు చెప్పాను ఎన్ని రకాల ఏనుగులు అంటే అన్ని రకాల ఏనుగులు ఉన్నాయని. అవి చిన్నవి దగ్గర నుంచి పెద్దవి వరకు ఉన్నాయండి. చైర్స్, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, వాల్ హ్యాంగింగ్స్, అసలు ఒకటి కాదండి అన్ని రకాలు ఉన్నాయి. మనం చూసే కొద్దీ చూడటానికి వీలుగా అంతుందండి ఇక్కడ. మాకు దగ్గర దగ్గర 1 అవర్ ఇవి చూడటానికే సరిపోయింది. చూస్తున్నారుగా. వాల్ హ్యాంగింగ్స్ అండి. అవిగోండి ఏనుగులు. ఎక్కువగా ఇక్కడ ఏనుగులే ఎక్కువగా కనిపిస్తున్నాయండి మనకి. ఏనుగుల్లో నెంబర్ ఆఫ్ అనమాట. అసలు ఇది లేదు అది ఉంది అనటానికి లేదు. ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. పందులండి ఎలా ఉన్నాయో చూడండి. కాదేది కవితకి అనర్హం అన్నట్టు వాళ్ళు తయారు చేసిన ప్రతి వస్తువు కూడా చాలా అందంగా చక్కగా ఉన్నాయి. ఇవే కాదండి, ఇంకా ముందు అయితే కొన్ని కొబ్బరి చిప్పలతో కూడా తయారు చేయడం జరిగిందండి. దేన్ని వదలలేదు వాళ్ళు. చూసారా ఎంత అందంగా ఉన్నాయో అన్నీ. ఏం కొనాలా అని మా వాళ్ళు మొత్తం వీళ్ళంతా మాతో పాటు వచ్చిన వాళ్ళేనండి. ఏం తీసుకోవాలి, ఏం కొనాలి అనేవి చూస్తూ ఉన్నారు.
ఆటో అండి. కొంతమంది ఇట్లాంటివి కూడా తీసుకున్నారు. పిల్లలకి గుర్తుగా శ్రీలంక నుంచి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఆటోలు చెక్క ఆటోలండి. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. చూస్తున్నారుగా, పిల్లలకి గిఫ్ట్గా తీసుకెళ్తానికని కొంతమంది వీటిని కొనటం జరిగింది. చూసారా ఎంత బుజ్జిగా ఉందో ఆటో. ఇది ఇంకో రకం అండి ఆటోల్లో. చెప్పానుగా ఏనుగులకి లెక్కే లేదండి అని. అదేవిధంగా ఎన్ని రకాల ఏనుగులు ఉన్నాయో చూడండి ఇక్కడ. నేను ఒక సామెత కూడా విన్నానండి. సామెత కాదు, మామూలుగానే. ఏంటో ఏనుగు తొండం ఎత్తి ఉంటే ఐశ్వర్యము, దించి ఉంటే సంపాదన అంతా పోతుంది అని కొంతమంది అన్నారండి. అప్పటి నుంచి నాకు కొంత భయం వేసింది ఏనుగును కొనాలంటే కూడా. ఇదేంటి ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. అలా కూడా ఉంటాయంటండి. తొండం పైకి ఉన్న ఏనుగునే సెలెక్ట్ చేసుకోవాలంట, కింద ఉన్న ఏనుగుని తీసుకోకూడదంట. గుడ్లగూపలు చూసారా? మన కోతులండి 3. చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు మాట్లాడకూడదు అనేటట్టు ఆ సంకేతంతో అయ్యి ఉన్నాయి. ఇవి చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చిన్నప్పుడు మనకి కొండపల్లి బొమ్మలని దొరికేవి. అవి ఇలాగే తలకాయ ఊపుతూ ఉండేవి, టచ్ చేస్తూ ఉంటే. ఆ బొమ్మలు మళ్ళీ అక్కడ అయితే మన కొండపల్లి బొమ్మలు కాదు, కానీ ఇవి శ్రీలంక బొమ్మలు అనుకోవాలి, అట్లా ఉన్నాయి. ఇవి అగరత్తుల స్టాండ్లు అండి. అగరత్తు వెలిగించగానే ఆ పొడి ఆ ప్లేట్లోకి పడిపోతుంది. అట్లాంటి స్టైల్లో ఉన్నాయండి ఇవన్నీ. దాని కాస్ట్ ఎంత అంటే మాలో వచ్చిన వాళ్ళు చూస్తున్నారండి ఎంత ఏంటి అనేది. అమ్మవారి ఇవి చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళ కరెన్సీ ప్రకారం 500 రూపాయలండి. ఇది 500 రూపాయలంటే ఇక మన కరెన్సీకి ఎంత వస్తుందో చూడాలి మీరు. ఎలుగుబంటి చూసారా ఎలా ఉందో. ఇదిగోండి వినాయకుళ్ళు. మీకు చెప్పాను వినాయకుళ్ళు, ఏనుగులు అనేవి చాలా చాలా రకాలు ఉన్నాయని. అలాగే చాలా చాలా మోడల్స్ ఉన్నాయండి విఘ్నేశ్వరుడిలో కూడా. ఇది 2 స్టేర్స్గా ఉందండి. ఫస్ట్ స్టేర్లో ఉన్నాయన్నీ ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు మనం సెకండ్ స్టేర్లో డౌన్కి దిగుతున్నామండి. అప్ నుంచి డౌన్కి అవుతున్నాం. ఇక్కడ నుంచి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ విఘ్నేశ్వరుడు చూడండి మంచికి మించి ఉన్నారు. నేను అందుకే మీకు చెప్పాను ఇవన్నీ చూడటానికి మాత్రమే, కళ్ళకి ఆనందాన్ని ఇవ్వటం కోసం, మాతో పాటు మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు చూపిస్తానని తీస్తున్నానండి. బుద్ధుడి విగ్రహం చూసారా ఎంత చక్కగా ఉందో. ఎక్కువగా ఇక్కడ బుద్ధుళ్ళు, ఏనుగులు మీకు చెప్పాను కదా, అవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. కృష్ణ పరమాత్మ చూసారా ఎంత చక్కగా ఉన్నాడు. ఇదంతా చెక్కతో తయారు చేసిందండి. ఆ నైషీలు చెక్కటము, ఆ డిజైన్ చెక్కడం అనేది అసలు చాలా కష్టమైన పని. ఏనుగు చూసారా, అంబారీ ఏనుగు. అటొకటి ఇటొకటి 2 ఏనుగులు ఉన్నాయండి.
అవి మనం తెత్తున్నాయండి ఒక్కొక్క ఏనుగు. గుర్రాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఒకే కర్ర మీద చెక్కింది మొత్తం అంతా ఇది. ఏనుగులు చూడండి, ఒక గుంపు ఏనుగుల మంద ఎలా బయలుదేరుతాయో అన్నట్టు, అడవిలో ఏనుగులన్నీ ఒకేసారి బయలుదేరితే ఎట్లా ఉంటాయో అన్నట్టు అసలు ఒకే చోట అన్ని ఏనుగులు పెట్టారు చూడండి ఎంత అందంగా ఉందాయో. ఏనుగుల గుంపు. పార్వతీ పరమేశ్వర విగ్రహం అండి. ఇది ఉయ్యాలండి. పెద్ద పెద్ద గార్డెన్స్లో ఇట్లాంటి ఉయ్యాలు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. మా వాళ్ళంతా ఇలా సింగిల్గా ఈ ఉయ్యాల్లో చాలామంది ఫోటోలు తీయడం జరిగింది. డైనింగ్ టేబుల్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. గ్లాస్ టేబుల్స్ అండి మొత్తం. కప్ప ఎంత రిలాక్స్గా పడుకుందో చూడండి అది. అసలు ఏనుగులకి లెక్కలేవండి, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. ఇప్పుడు అన్నీ బుద్ధుళ్ళు, ఎక్కువగా బుద్ధుళ్ళు ఏనుగులు మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ బుద్ధుళ్ళు కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. బుద్ధ భగవాన్లు. అసలు చూసే కొద్దీ ఏనుగులు ఇన్ని రకాలు ఉంటాయా అన్నంత ఇదిగా అనిపించింది. ఇది చూసారా ఎట్లా ఉందో, మంత్రదండం. మీకు ఇందాకడే చెప్పానండి, అసలు దేన్నైనా యూజ్ చేయొచ్చు అనటానికి ఇది ఒక నిదర్శనం. కొబ్బరి చిప్పండి, మీరు చూసే ఉంటారు కదా, ఆ కొబ్బరి చిప్పతో గిరిట్లాగా తయారు చేశారు. దాని కాస్ట్ ఎంత ఉంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేశానండి. ఒకసారి మీరే చూడండి దాని కాస్ట్ ఎంత ఉందో. మా అత్తయ్య గారండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఒకసారి మొత్తం చూడండి. దీంట్లో వెరైటీ, ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఈ మంత్రదండాల్లో కూడా అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అయిగోండి. ఇవే కాకుండా జ్యువెలరీ బాక్సెస్ కూడా చాలా ఉన్నాయండి. వెరైటీగా ర్యాకులుగా కూడా ఉన్నాయి. గ్లాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ. ఇది ఉంది ఇది లేదు అనటానికి లేదండి, అన్ని రకాల మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మీకు చెప్పాక జ్యువెలరీ బాక్స్ స్టైల్లో ఉన్నాయి. ర్యాక్స్గా, అది ఏ ర్యాక్ ఆ ర్యాక్ ఓపెన్ అవుతుందండి. 4 ర్యాక్స్ ఉన్నాయి. బైక్ అండి, చెక్కతో తయారు చేసిన బైక్స్.
డోంట్ టచ్ అని, డోంట్ సిట్ అని రాశారు. కానీ కొంతమంది కూర్చుని ఫోటోలు దిగటం అయితే జరిగిపోయింది. అంత దూరం వెళ్ళాక మళ్ళీ అవన్నీ రావు కదండి. ఆ ఛాన్స్ దొరికినప్పుడే ఉపయోగించుకోవాలి. చూసారా ఎంత పెద్దదో. ఇక్కడ అయిపోయిన వెంటనే మేము టీ తోటకి బయలుదేరామండి. సైడ్ సీయింగ్లో ఒక భాగంగా. మీకు కనిపిస్తుంది బ్లూ కలర్ షెడ్ లాంటిది ఒకటి పెద్దది ఉంది కదా బిల్డింగ్, అదే టీ ఫ్యాక్టరీ అండి. ఇప్పుడు అక్కడికి బయలుదేరాము. యాక్చువల్గా మేము దీని దగ్గరికి వెళ్ళాం కానీ ఏమీ చూడలేదండి. లోపలికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ మొత్తం చూస్తే బోల్ టైం అయిపోతుంది అని చెప్పేసి చుట్టూ ఉన్న ప్లేస్ని చూసేసి వచ్చేసాము. దాని బదులు ఇంకో దానికి చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఊరికే జస్ట్ పైనే చూసి వచ్చేసామండి. లోపలికి ఫ్యాక్టరీ లోపలికి అయితే ఎవరం వెళ్ళలేదు. కొంచెం ఈ ఫోటోలు తీసుకుంటూ ఆ టీ తోటలో తేయాకు ఎలా కోస్తాము అనే బుట్టలు అవన్నీ పెట్టుకుని మేమే ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేసామండి. చుట్టూ వాతావరణాన్ని ఆ పిక్స్ ద్వారా అలా చేసుకున్నాం కానీ ఫ్యాక్టరీలోకి ఎవరం వెళ్ళలేదు. ఆ పిక్స్ కూడా మీకు పెడతానండి. మేము దిగినవి చూసినవి అన్నీ మీకు పెడతాను. మీకు ఈ ఛానల్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఏమన్నా రాంగ్ ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బాగుంది అంటే బాగుంది అని పెట్టండి, ఏదైనా పర్లేదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.